హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. నేనైతే డైలీ లేవగానే ముందు బెడ్ అంతా సెట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వస్తా. ఇంకా ఫ్రెష్ అయ్యి రాగానే ఇంకా నా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా. పీజీలో ఎలాగో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, నచ్చితే అది తింటే, లేకపోతే బ్రేక్ఫాస్ట్ కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటా. ఇక్కడ పీజీలో కామన్ స్టవ్ ఒక్కటే ఉంటది. సో నేను కిందనే వెజిటబుల్స్ అన్ని కట్ చేసి ఆ వెజిల్స్ అవన్నీ తీసుకొని పైకి వెళ్తాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి సంబంధించిన యుటెన్సిల్స్ అన్ని వాష్ చేసేసుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తాను. ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా ఆరిన వెజల్స్ అన్ని లోపల పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్న లంచ్ ని అండ్ తిన్న తర్వాత తినడానికి కొన్ని ఫ్రూట్స్ ని నా క్యారేజ్ బ్యాగ్ లో సర్దేసుకుంటా. ఇంకా బట్టలు వాష్ చేసుకున్న రోజు అయితే బెంగళూరు కదా, ఈవినింగ్ ఎక్కడ వాన పడుద్దో అని ఇప్పుడే తెచ్చేసుకొని రూమ్ లో పెట్టేసుకుంటా. సో దట్ ఈవినింగ్ నేను ఫోల్డ్ చేసుకోవచ్చు. వానలో తడుస్తాయేమో అని ఏ భయం లేకుండా. అబ్బా, పనులన్నీ అయిపోయాక ఇంకా ఆఫీస్ కి రెడీ అయిపోయి వాన పడకపోయినా నీరసంగా లేకపోయినా నడుచుకుంటూ వెళ్ళడం, లేకపోతే బస్ ను పట్టుకుని వెళ్ళడం. ఇంక పొద్దున్నుంచి అన్ని పనులు చేసి ఆఫీస్ కి వచ్చి కొంతసేపు పని చేయంగానే కాఫీ అని గుర్తొస్తుంది. కాఫీ తాగేసి ఇంకా బ్యాక్ టు వర్క్ అనమాట. ఇంకా అలా కొంచెం వర్క్ చేసుకొని మధ్యాహ్నం టైం అయ్యేసరికి లంచ్, కష్టపడి ప్రిపేర్ చేసుకున్న లంచ్ కదా, మెతుకు కూడా వదలకుండా తింటాను. ఇంకా అలా సెకండ్ హాఫ్ ఆఫ్ ది డే వర్క్ చేశాక మళ్ళీ బొజ్జులో కాఫీ పడాల్సిందే. కాఫీ తాగాక రిఫ్రెష్ అయిపోయి ఇంకొంచెం వర్క్ చేసుకొని పీజీకి స్టార్ట్ అయిపోతా. పీజీకి రాగానే మిగిలిపోయిన పనులు ఏమన్నా ఉంటే చూసుకొని బయట నుంచి ఫ్రూట్స్ కానీ గ్రాసరీస్ కానీ ఏమన్నా కావాలంటే తెచ్చుకొని ఇంక పెండింగ్ ఉన్న ఆఫీస్ వర్క్ లేకపోతే యూట్యూబ్ కంటెంట్ ప్రిపరేషన్ గానీ చేసుకుంటా. ఈలోగా డిన్నర్ టైం అయిపోద్ది. ఇంకా డిన్నర్ తినేసాక మేడ మీద కొంచెంసేపు చల్లగాలికి తిరుగుతా. పొద్దు నుంచి ఉన్న అలసట అంత పోద్ది అనుకోండి. ఇంకా బెడ్ అంతా సర్దేసుకొని పడుకునే ముందు అలా ఫ్యాన్ ని చూస్తూ నెక్స్ట్ డే ని ప్లాన్ చేసుకుంటా. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. సరే మరి వీడియో కింద బాయ్.